మనకి ప్రాణం పోసిన భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణమిచ్చే అవకాశాన్ని మనకిచ్చాడు. అదే రక్తదానం. అయితే ఈ అవకాశాన్ని మనలో ఎంతమంది ఉపయోగించుకుంటున్నాం? ఏ దానం చేయాలన్నా అది విద్య, విజ్ఞానం, డబ్బుతో ముడిపడి ఉంది. ఒక్క రక్తదానమే మంచి మనసుతో ముడిపడి ఉంది. మీరంతా మంచి మనసున్న మనుషులు. రక్తదాన ఉద్యోగంలో ఈ రోజే పాలు పంచుకోండి. నల్గొండ ప్రజలందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ విఠల్ బాబు. నల్గొండ ప్రకాశం బజార్లో విఠల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నేను ఎండి జనరల్ ఫిజిషియన్. మా మిసెస్ డాక్టర్ శ్రీవాణి ఫిజియోథెరపిస్ట్. నల్గొండ ప్రజలకి గత 9 సంవత్సరాలుగా మా హాస్పిటల్ నుంచి సర్వీసెస్ అందిస్తున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాను. ఆ సర్వీసెస్ తీసుకుంటున్న ప్రజలందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇందులో భాగంగానే మా వార్షికోత్సవం 9వ వార్షికోత్సవం స్టార్ట్ అవుతున్న సందర్భంగా సోషల్ యాక్టివిటీగా స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది మన ఐఎంఏ నీలగిరి అధ్యక్షతన మరియు రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్, అపర్ణ బ్లడ్ బ్యాంక్ మరియు లయన్ స్టార్ క్లబ్స్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఇందులో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి యువకులు ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మినిమం 50 కిలోల బరువు ఉన్నవాళ్ళు, రక్తం శాతం హిమోగ్లోబిన్ 12.5 గ్రాములు ఉన్నవాళ్ళు, అలాగే ఏజ్ 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఎవరైనా ఫిట్గా ఉన్న వాళ్ళు వచ్చి ఇవ్వచ్చు. మీరు 4 నెలలకు ఒకసారి ఇవ్వచ్చు. మీరు రక్తదానం చేయండి, ఒక ప్రాణాన్ని కాపాడినట్టు జరుగుతుంది. ఇది మేము పెట్టిన 9 సంవత్సరాలలో మేము విధంగా ఆల్టర్నేట్ ఇయర్ ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా వంతుగా సమాజ సేవలో ఒక భాగంగా జరుగుతూ ఈ విధంగా ఎన్నో వార్షికోత్సవం జరుపుకునే ఎన్నో సంస్థలు రక్తదాన శిబిరం చేయడం వల్ల ఎన్నో ప్రాణాలు కాపాడబడడం జరుగుతుంది. ఎందుకంటే మనకు రక్తదానం అనేది కొరత ఉంది. ఇప్పుడు మందులు, ఇంజెక్షన్స్ అంటే తయారు చేయొచ్చు, కానీ రక్తం మనం తయారు చేయలేము. అది ఒక రక్తదానం చేస్తే మన ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక పేషెంట్కి ఇవ్వడం వల్ల ప్రాణాలు అనేవి కాపాడబడతాయి. సో మీ వంతుగా రక్తదానం చేయండి, పార్టిసిపేట్ చేయండి.